హలో అండి. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేసే టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై మరీ గ్రేవీగా ఉండదు, అలా అని డ్రైగా ఉండదు. లైట్ గ్రేవీతో వైట్ రైస్లో కలుపుకొని తినడానికైనా, పప్పు, రసం, సాంబార్ ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ఎలాంటి ఎక్స్ట్రా మసాలా పేస్ట్లు వాడకుండా, టమాటాని యాడ్ చేయకుండా, మ్యారినేషన్ అవసరం లేకుండా సింపుల్గా ఈ రెసిపీ చేసి చూపించబోతున్నా. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడైనా కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక ఒక అంగుళం పొడవున్న దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు, 2 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోండి. ఈ దినుసులు ఆయిల్లో కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా బారుగా కట్ చేసి యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఖచ్చితంగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిలవ ఉన్నది కాకుండా ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ 750 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో ఉంచుకొని చికెన్ ముక్కలు వేడెక్కి చికెన్ నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ప్యాన్ మీద మూత పెట్టుకొని చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ముందుగా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, పసుపు అనేది ముక్కలకు బాగా పట్టించండి. ఉప్పు వేసుకున్న తర్వాత చికెన్ నుంచి ఇంకొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, ఒక 3-4 నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. చికెన్ ఈ విధంగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ వరకు కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, టేస్ట్కి తగినట్లుగా 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో ఉప్పు, కారాలు అనేది కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. మనం ఎక్కువగా ఆనియన్స్ని యూజ్ చేసాం కాబట్టి ఆ ఆనియన్ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఉప్పు, కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడి, కారం ఇవన్నీ కూడా చక్కగా చికెన్ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఒక 7-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చికెన్ పీస్ని తీసుకొని ఎంతవరకు ఫ్రై అయ్యిందో ఒకసారి చెక్ చేయండి. చికెన్ పూర్తిగా ఫ్రై అవ్వదండి, కొద్దిగా పచ్చి ఉండిపోతుంది. ఈ పచ్చిదనాన్ని కూడా మనం ఉడికించుకోవడం కోసం ఒక 100 ml వరకు ఒక చిన్న టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఉప్పు, కారాలని ఒకసారి చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. సుమారుగా ఒక 7-8 నిమిషాల తర్వాత క్లిప్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. అంతవరకు మనం ఈ చికెన్ని ఈ విధంగా వేయించుకోవాలి. మీకు ఇంకొంచెం డ్రైగా కావాలి అంటే ఇంకొక 4-5 నిమిషాల పాటు వేయించుకున్నారంటే చికెన్ అనేది ఇంకాస్త డ్రైగా ఉంటుంది. కొంచెం సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా చికెన్కి పట్టేలాగా 1 నిమిషం పాటు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకున్నారంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఉల్లిపాయ ముక్కలు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఆ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ రెడీ అయ్యేసరికి ఈ విధంగా గ్రేవీ లాగా టర్న్ అవుతుంది. చూడండి, ఇందులో మనం టమాటా యాడ్ చేయలేదు, ఎలాంటి మసాలా పేస్ట్లు యాడ్ చేయలేదు. అయినా కూడా చూడండి ఎంత చక్కగా గ్రేవీ ఫామ్ అయ్యిందో. ఇలా రావాలి అంటే ఉల్లిపాయ ముక్కల్ని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారంటే టేస్ట్ అనేది చికెన్కి చాలా బాగుంటుందండి.
ఎలాంటి మ్యారినేషన్ అవసరం లేకుండా, ఎక్స్ట్రా మసాలా పేస్టులు వాడకుండా, టమాటాని కూడా యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకునే ఈ చికెన్ ఫ్రై టేస్ట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వైట్ రైస్లో కలుపుకొని తినడానికైనా, పప్పు సాంబార్ లాంటి వాటిల్లో సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.